అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2011వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని బైరాగి రాక్షసుడు ఈ కథ గురించి చెప్పుకుందాము. ఈ కథ రచించింది వసుంధర గారు. విశాలపురానికి ఓ బైరాగి వచ్చి ఊరంతా తిరిగి 5 అదృష్టవంతుల్ని ఎన్నిక చేశాడు. ఆయన వద్ద మహిమగల అక్షయపాత్ర ఉన్నదట. మోసం చేయకుండా ఎవరి మనసు నొప్పించకుండా సంపాదించినదైతే అందులో వేసిన డబ్బు 100 రెట్లు అవుతుందట. కాని పక్షంలో గుటకాయ స్వాహ అవుతుందట. మీరు 5 ఎంతైనా డబ్బు వేయొచ్చు, అది అన్యాయార్జితం కాకూడదు అని బైరాగి చెప్పక ఎన్నికైన అదృష్టవంతులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి అందులో డబ్బు వేశారు. మొదటివాడు 100 వరహాలు వేస్తే అతడికి 10,000 వరహాలు వచ్చాయి. తరువాత రెండోవాడు 200, మూడోవాడు 300, నాలుగోవాడు 400 వరహాలు వేసి 100 రెట్ల ప్రతిఫలం పొందారు. దీనితో బైరాగి చెప్పిన మాట మీద ఊరి జనం అందరికీ గురి కుదిరింది. 5వవాడు విరూపుడనే జోదరి. అతడి వద్ద ఎందరినో మోసగించి సంపాదించిన సొమ్ము 1000 వరహాల వరకు ఉన్నది. అయినా ఆ విషయం అక్షయపాత్రకి ఏం తెలుస్తుందిలే అని ధైర్యం చేసిన విరూపుడు ఆ సొమ్ము అందులో వేశాడు. అక్షయపాత్రలో పడగానే అది గుటకాయ స్వాహ అయింది. విరూపుడు గుండెలు బాదుకొని రాగాలు తీస్తూ, ఇది నా కష్టార్జితం, ఇది మాయమైందంటే నువ్వు మోసగాడివి, నీ అక్షయపాత్ర పెద్ద మోసం అంటూ పెద్ద గొడవ చేశాడు. బైరాగి చలించకుండా, నేను బైరాగిని, పరోపకారం కోసం ఈ పాత్రను ఉపయోగిస్తున్నాను తప్ప నాకు ధనాపేక్ష లేదు. అన్యాయార్జితం కాబట్టే నీ డబ్బు మాయమైంది. అయినా నా మీద నింద వేశావు కాబట్టి పోయిన డబ్బు దక్కించుకునేందుకు నీకు ఇంకో అవకాశం ఇస్తాను. నీకు తెలిసిన మంచి వాళ్ళని అడిగి న్యాయార్జితమైన డబ్బు తేగలిగినంత డబ్బు తెచ్చుకో. అది 100 రెట్లు అయితే కొంత వారికిచ్చి కొంత నువ్వు ఉంచుకో అన్నాడు. విరూపుడు వెంటనే ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా కలుసుకొని విషయం చెప్పి డబ్బు అడిగాడు. అయితే తమ డబ్బు న్యాయార్జితమని నమ్మకం లేక కొందరు, విరూపుడి మీద నమ్మకం లేక కొందరు అతడికి డబ్బు ఇవ్వలేదు. ఆ ఊళ్ళో తనకి డబ్బు పుట్టదని తేలిపోగానే విరూపుడు బైరాగిని కలుసుకొని, శంఖవరం గ్రామంలో నా బాబాయి గౌరవుడు ఉంటున్నాడు. ఆయన పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. ఆయన అడిగి డబ్బు తెస్తాను. నేను అక్కడికి వెళ్ళి రావడానికి 2 దినాల గడువు కావాలి అన్నాడు. బైరాగి సరేనన్నాడు. విరూపుడు ఒక రోజంతా ప్రయాణం చేసి శంఖవరం చేరుకొని బాబాయి గౌరవుణ్ణి కలుసుకున్నాడు. గౌరవుడికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. పెద్ద కూతురికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసమని డబ్బు కూడబెడుతుంటే ఆయన పొలానికి పక్కనే ఉన్న పొలం చౌకబేరానికి వచ్చింది. ఏం చేయాలా అని వారు సతమతమవుతున్న సమయంలో విరూపుడొచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరున్న 2000 వరహాలు నాకివ్వండి. ఒక్క రోజులో నేను దాన్ని 2 లక్షల వరహాలు చేస్తాను. ఆ డబ్బుని 4 సమంగా పంచుకుందాం. నాకు మీకు డబ్బు చిక్కులు తీరిపోవడమే కాదు, మీ డబ్బు న్యాయార్జితమని అందరికీ తెలుస్తుంది అన్నాడు విరూపుడు. గౌరవుడు ఆయన కొడుకులు సరేనని విరూపుడికి డబ్బు ఇచ్చారు. అతడు తిరిగి ఒక రోజంతా ప్రయాణం చేసి బైరాగి దగ్గరకొచ్చాడు. బైరాగి ఆ సొమ్మును 2 లక్షల వరహాలు చేసి, డబ్బు పంపకం విషయంలో మోసం చేస్తే ఈ సొమ్ము నీకు దక్కదు, కాబట్టి వెంటనే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చి మిగిలింది నువ్వు ఉంచుకొని ఇక మీదటైనా సన్మార్గంలో మసులు అని హితబోధ చేశాడు. అయితే వచ్చిన డబ్బులో 4 వంతులు ఉత్తిపుణ్యానికే గౌరవుడి కుటుంబానికి ఇవ్వడం విరూపుడికి ఇష్టం లేదు. కానీ బైరాగి మాటలకి భయపడి అతడు శంఖవరం బయలుదేరాడు. అయితే ఈసారి దారిలో అతన్ని రాక్షసుడొకడు పట్టుకొని, మంచి ఆకలి మీద ఉన్నాను, నిన్ను తిని నా ఆకలి తీర్చుకోవాలనుంది. అయితే నిన్నెందుకో చంపకూడదో సరైన కారణం చెప్పగలిగితే నిన్ను విడిచిపెట్టేస్తాను అన్నాడు. విరూపుడు వణికిపోతూ రాక్షసుడికి తన కథ పూర్తిగా చెప్పి, నా వద్దనున్న సొమ్ములో 4 వంతులు నా బాబాయి గౌరవుడిది, దాన్ని ఆయనకు అందజేయకపోతే నమ్మకద్రోహినవుతాను. కానీ నువ్వు నన్ను తినేస్తే ఆ పాపం నాది కాదు, నీదవుతుంది, కాబట్టి నన్ను వదులు అన్నాడు. రాక్షసుడు ఒక్క క్షణం ఆలోచించి,
అయితే కాసేపు నువ్వు నా రూపు ధరించు. నేను నీ డబ్బు తీసుకొని నీ రూపంలో గౌరవుడి వద్దకు వెళ్తాను. సమయం చూసి ఆ కుటుంబంలో అందరినీ చంపి తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. తిరిగి వచ్చి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఆ తరువాత నా రూపం నాది, నీ రూపంతో నీ జీవితం నీది. అలా ఇద్దరికీ ప్రయోజనం అన్నాడు. ఈ ఉపాయం విరూపుడికి నచ్చింది. బైరాగి చెప్పిన ప్రకారం తను డబ్బు పంపకంలో మోసం చేయకూడదు. అయితే రాక్షసుడు గౌరవుడి కుటుంబాన్ని చంపి తినేస్తే ఏ మోసము చేయకుండానే 2,00,000 వరహాలు తనే దక్కించుకోవచ్చు. ఈ పాపం తనకు అంటదుగాక అంటదు. విరూపుడు సరే అనగానే రాక్షసుడు విరూపుడుగాను, విరూపుడు రాక్షసుడుగాను రూపం మార్చుకున్నారు. తరువాత డబ్బు తీసుకుని విరూపుడి రూపంలోని రాక్షసుడు అక్కడి నుంచి శంఖవరం దారి పట్టి వెళ్ళిపోయాడు. తరువాత కాసేపటికి అక్కడికి బైరాగి వచ్చాడు. రాక్షస రూపంలో ఉన్న విరూపుడు ఆయనకి జరిగింది చెబితే, అయ్యో ఎంత పని చేశావు, ఇలా జరుగుతుందని నేనొచ్చి హెచ్చరించేలోగా ఇంత ఘోరం జరిగిపోతుందనుకోలేదు. ఇక నీ డబ్బు నీకు దక్కదు అన్నాడు. విరూపుడు కంగారు పడి, జరిగిన దాంట్లో నా తప్పు లేదు, తన్నుమాలిన ధర్మం ఉండదు కదా. నా ప్రాణాలు రక్షించుకునేందుకు రాక్షసుణ్ణి నా రూపంలో గౌరవుడింటికి పంపడం ఆయనకు నమ్మకద్రోహం చేసినట్లు కాదు. నా డబ్బు నాకెందుకు దక్కదు అని అడిగాడు. నేను నమ్మకద్రోహం గురించి నిన్ను సంజాయిషి అడగడం లేదు. ఆ రాక్షసుడు కూడా ఒకప్పుడు నీలాంటి మనిషే. అతడికి మనుషుల్ని తినే శక్తి ఏమాత్రమూ లేదు. నువ్వు వాడి మాయమాటలు నమ్మావు. ఇష్టపడి నీ రూపాన్ని అతడికిచ్చి అతడి రూపాన్ని నువ్వు ధరించావు. అతడింక ఇటువైపు తిరిగి రాడు. తిరిగి నీకు మానవ రూపం రావాలంటే నేను అక్షయపాత్ర తీసుకొని మళ్ళీ ఓళ్ళ మీద పడాలి. నీ వంటి స్వార్థపరుడు కృతజ్ఞుడు మరొకడు దొరికే వరకు నువ్విలా రాక్షస రూపంలోనే ఉండాలి అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైరాగి. ధన్యవాదాలు.